శ్రీరామనవమి శుభ సమయం, పూజా విధానం మరియు ప్రాముఖ్యత. శ్రీరాముడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. దేవుడైన విష్ణువు మానవుడు రాముడిగా జన్మించి తన నడతతో దేవుడిగా పూజింపబడుతున్నాడు. రాముడు అంటే ఒక నమ్మకం. అటువంటి రామయ్య జన్మ దినోత్సవాన్ని ఆ సేతు హిమాచలం ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్రమాసం 9వ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. శ్రీరాముడి ఆశీస్సులు పొందడానికి శ్రీరామనవమి రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం రామనవమి రోజున రాముడిని పూజించే వారి జీవితంలోని కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి, రాముని కృపని పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో 2025వ సంవత్సరంలో రామనవమి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు, పూజా విధానం, ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి మనము పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణలోనికి తీసుకుంటారు కనుక ఉదయం తిథి ప్రకారము ఈసారి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. శ్రీరామనవమి పూజా విధానం. శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. దీని తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. తర్వాత ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి దానిపై రాముడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి. గంగాజలం, పంచామృతం, పువ్వులు మొదలైనవి రాముడికి సమర్పించాలి. దేవునికి పసుపు, పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. రామచరిత మానస్ను లేదా సుందరకాండను పారాయణం చేయాలి. చివరికి శ్రీరామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. దీని తర్వాత పేదలకు, నిరుపేదలకు విరాళాలు ఇవ్వాలి. శ్రీరామనవమి ప్రాముఖ్యత. హిందూ మతంలో శ్రీరామనవమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. రామనవమి రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజున పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం. అటువంటి పరిస్థితిలో రామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.